కాబట్టి మన కమ్యూనిటీ వాళ్ళు ఎంతో ఇంతకుముందు మాస్టర్ వీధిలో వస్తున్నారంటే ఆడ మగ అనేది లేకుండా అందరూ లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకునేవాళ్ళు. భయం మాస్టర్ అంటే. ఇప్పుడు మాస్టర్ ఎవరంటే కొంచెం చాదస్తంగా ఉండొచ్చేమో, కానీ ఎవరైనా మాస్టర్ ఇలా కొట్టారంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. అది ఈ మధ్య నేను చూస్తున్నా. అది చూడండి, చూడండి, ఇదిగోండి, ఇది క్లోజ్ షాట్లో చూపిస్తారు వీళ్ళు. ఇక్కడ ఉంది చూడండి మరక. అందువల్ల అది వై హీఈస్ బీటింగ్, ఎందుకు కొడుతున్నాడు అంటానికి మీకు ఒక చిన్న జోక్ ఒకటి చెప్పేసి జోవియల్గా ఉంటుంది. దేర్ ఇస్ మెసేజ్ ఇన్ దట్. అందుకని చెప్తున్నాను ఒకటి. మేము చిన్నప్పుడు మా మాస్టర్ని గొడవ చేసేవాళ్ళం. మాస్టర్ని గొడవ చేయనివాడు ఎవడు ఉంటాడు? అది గమ్మత్తేంటి తెలుసా? రాజనాడు మాస్టర్ వచ్చి క్లాస్లో కూర్చునేటప్పుడు గబుక్కుని కుర్చీ వెనకాల లాగేస్తే కింద పడ్డాడు అనుకుని అందరూ నవ్వుతాం. అది హ్యూమన్ సైకాలజీ. ఎవడన్నా బాధగా ఉంటే నవ్వటం అనేది. మా మాస్టర్ ఒక ఆయన ఒక పాఠం చెప్పాడు. బర్మా ఈజ్ అవర్ నైబరింగ్ కంట్రీ. అవర్ నైబరింగ్ కంట్రీ ఈజ్ బర్మా. సో Burma and India are neighboring countries. The neighboring country of Burma is the neighboring country of India. The India is the neighboring country of Burma. So Burma and India are neighboring countries. The neighboring country of India is the neighboring country of Burma. Burma is the neighboring country of India. India is the neighboring country of Burma. Burma is divided into 3 parts. Burma is divided into 3 parts. Lower part, middle part, higher part. The higher part and middle part, lower part are the divisions of India, which is neighboring country of Burma. So Burma and India are neighboring countries. అప్పుడు నవ్వాం, ఇప్పుడు నవ్వుతున్నాం. ఇది 60 ఏళ్ల క్రితం మా మాస్టర్ చెప్పిన పాఠం. ఇప్పటి వరకు అది గుర్తుంది. పాఠం చెప్పటం కాదు, పిల్లల దృష్టికి పాఠం. అంతే. చాలామంది ఏంటంటే ఇప్పుడు పాఠాలు ఎవడో వింటలేదండి. వినకపోవటం కాదు, వినేటట్టు మనం చెప్పలేకపోవటం. కాబట్టి వాళ్ళని, విద్యార్థుల్ని పెద్ద పెద్ద గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఇచ్చాడు. ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే భగవంతుడు ప్రసాదించినటువంటి అత్యద్భుతమైన వరం ఏంటంటే, మన దగ్గర చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు నాతో పాటు నేను ఎక్కడికైనా వెళ్తే ఫ్యాన్స్ బోల్డ్ అంతమంది కనబడి బ్రహ్మానందం బ్రహ్మానందం అని అరుస్తుంటారు. మధ్యలో ఎవడో ఓ చోట ఎక్కడ షూటింగ్ జరుగుతుంటే మాస్టారు అన్నాడు. ఒకసారి శరీరం అంతా పులకించింది ఆ పిలుపు. అలాంటి పిల్లల్ని తయారు చేసి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నప్పుడు హీఈస్ మై స్టూడెంట్ అండి, నా దగ్గర చదువుకున్నాడు అని చెప్తే ఎంత అందంగా ఉంటుంది. అలాంటి విద్యార్థుల్ని తయారు చేసేటువంటి ఉపాధ్యాయుల్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి, ఆ అవార్డ్స్ వల్ల వాళ్ళని ఉత్తేజపరిచి స్త్రీ జాతికి తను ఎంతో ఇంతో సహాయం చేయాలనుకున్నటువంటి రామచంద్ర యాదవ్ని మరొకసారి నేను పెద్దవాడిగా అభినందిస్తూ ఆయనకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం మాస్టర్లం కదా 40 నిమిషాల దాకా దిగం, 40 minutes అయిపోయింది, వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.